హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి బాయిల్ అరటికాయ ఫ్రై. మీరు విన్నది నిజమేనండి, బాయిల్ చేసిన అరటికాయతో ఫ్రై అయితే చేసుకుందాము. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ఇంకా చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ టేస్ట్ అంటే అదిరిపోతుంది. ఇంకా ఒక్కసారి తిన్నారంటే ఉట్టిన కూడా తినేస్తాము అన్నేటంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ అయిన ఈ ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాం. 2 అరటికాయలను అయితే నేను ఆ చివర ఈ చివర కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకుని కుక్కర్కి ఇంకా మూత అయితే పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని ఒక 2 విజిల్ వచ్చేటంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఇలా చూస్తే ఇలా అయితే వచ్చినాయి అనమాట. పర్ఫెక్ట్గా ఇలా 2 విజిల్కి అయితే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇంక ఇలా పట్టుకుంటే పొట్టు వచ్చేస్తుంది అనమాట. మరి మెత్తగా 3 విజిల్ అనుకోండి, మరి మొత్తం పప్పులాగా అయిపోతుంది. అందుకనే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. వేడిగా ఉందని ఇంకా ఇలా చాకుతోటి అయితే కట్ చేద్దామని చూసినా కానీ అది వీలవ్వలేదు. ఇంకా అందుకే చేతితోటే ఇంకా వేడిగా ఉన్నా కూడా ఇలా అయితే సిదిపేసుకుంటున్నాను. చూడండి, మరీ మెత్తగా అయితే సిదుపుకోకూడదు. ఇలా అయితే కొంచెం పీసుల్లాగా సిదుపుకోవాలి. ఇలా సిదుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 2 రొబ్బల కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 1 స్పూను శనగపప్పు. ఇంకెక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ శనగపప్పు ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం పోపు దినుసులు ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చిని ఇలా వేసేసుకోవాలి. 2 చిన్న సైజు ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను నేను. ఇంకా అవి వేగిన తర్వాత మనకి చూడండి, ఈ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అంటే నేను ఒకటి పెద్ద సైజు తీసుకున్నా. 2 అరటికాయలకి ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నా. మరీ ఎక్కువైనా బాగోదు, తీగా అయిపోతుంది కర్రీ ఈ అరటికాయ ఫ్రై అనేది. అందుకనే నేనైతే ఇలా ఒక పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకుని ఇలా వేయించుకుంటున్నాను. చూడండి, ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనము ఈ పొడిలాడుతూ సిదుపుకున్న ఈ బాయిల్ అరటికాయని వేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఈ అరటికాయని బాయిల్ చేసుకుంటే మరీ పప్పులాగా అయిపోతుంది, మరీ ముద్దగా ఉంటుంది. అలా కాకుండా ఈ 2 విజిల్స్ వస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా పొడిలాడుతూ వస్తుంది. చూడండి, ఇంకా మీకు ఇంకా కొంచెం చిన్నగా కావాలనుకుంటే సిదుపుకోవచ్చు. నేను చూడండి అక్కడక్కడ పెద్దగా ఉన్నట్టు అనిపించింది, అందుకే కొంచెం చిన్నగా సిదుపుకుంటున్నా. ఇలా ఇప్పుడు గరిటెతోటి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కసారి పెద్ద మంట చేసుకుంటూ మరి ఒక్కసారి చిన్న మంట చేయాలి. స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఇలా ఇప్పుడు మనం కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఈక్వల్గా అంతా కలుస్తుంది మనం కలిపేటప్పుడు. ఈ అరటికాయ కర్రీ కొంచెం మంది తినడానికి ఇష్టపడ్డారు. అలాంటి వాళ్ళకి ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. మెల్లి కావాలని కూడా అడిగి చేయించుకుంటారు. ఇప్పుడు నేను చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నా. చూడండి, వేసేసుకుని ఇలా అడుగుకంటూ కలుపుకోవాలి మనం. చూడండి, ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ ఎక్కడ అడుగు పట్టకుండా ఇలా బాగా కలుపుకోవాలి. మనము చిటికెడు ఇంకా గరం మసాలా, మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలానే. ఇది ఏ కర్రీలో కన్నా కూడా బాగుంటుంది. చికెన్, మటన్ ఏ కర్రీ కన్నా, మన వెజిటేబుల్ కర్రీస్ కన్నా దేనికైనా కూడా ఈ మన ఇంట్లో చేసుకున్న ఈ మసాలా అన్ని కర్రీస్లోకి వస్తుంది. నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటా. అది కూడా ఒకసారి వీడియో పెడతాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే నేను ఎక్కువ చేసుకుని డబ్బాలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అందువల్ల ఇంకా ఆ వీడియో అయితే ఇప్పుడు చేయలేదు. నాకు టైం దొరికినప్పుడు అయితే చేసి వీడియో పెడతాను. ఇప్పుడైతే మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా. దింపేటప్పుడు మాత్రమే మనము ఇలా కారము, 1 స్పూన్ కారం, అంటే మీరు తినేదాన్ని బట్టి. నేనైతే కొంచెం కారం ఎక్కువ వేద్దామని చెప్పి ఇలా కారం అయితే వేసుకున్నా. ఇప్పుడు మనకి కర్రీ ఇది ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేరొక ప్లేట్లోకి అయితే నేను ఇలా తీసేసుకున్నాను. చూడండి, చిప్స్ లాగానే కనిపిస్తుంది కదా, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంతేకాదు టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఈ బాయిల్ అరటికాయ ఫ్రై మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మరిన్ని వీడియోలు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.